ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియా ముందుగానే నిష్క్రమించడంపై రికీ పాటింగ్ ఘాటుగా స్పందించారు. ఈ మెగా టోర్నీలో జింబాబ్వే చేతిలో ఓటమి, కీలక ఆటగాళ్ల గైర్హాజరు, టాప్ ఆర్డర్ వైఫల్యం, పాత జట్లలో ఉన్న ఆరా లేకపోవడమే ప్రధాన కారణమని చెప్పాడు. ఐసీసీ వన్డే, టీ20 ట్రోఫీలు గెలవడమే లక్ష్యమని, కానీ ఈసారి జట్టు ఆశించిన స్థాయిలో నిలబడలేదని పాంటింగ్ స్పష్టం చేశారు. సమయానికి ఫామ్ రాకపోవడం జట్టును దెబ్బతీసిందన్నాడు. ముఖ్యంగా జింబాబ్వేతో ఓటమి వరల్డ్ కప్ నుంచి బయటికి వెళ్లడానికి ప్రధాన కారణమని పాంటింగ్ తెలిపాడు. శ్రీలంకతో మ్యాచ్ కూడా ఆస్ట్రేలియాకు కీలకంగా మారనుందన్నాడు. శ్రీలంక గడ్డపై చేజ్ చేయడం అంత ఈజీ కాదని, జింబాబ్వే చేతిలో ఓడిపోవడం అస్సలు అంగీకరించలేమని వ్యాఖ్యానించాడు. పాత ఆస్ట్రేలియా జట్లలో కనిపించిన ఆత్మవిశ్వాసం, భయం కలిగించే ఆడటం ఈ జట్టులో కనిపించలేదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. టాప్ ఆర్డర్ వైఫల్యం కూడా ఓటమికి కారణమని పాంటింగ్ పేర్కొన్నాడు. ముఖ్యంగా నంబర్ 3, నంబర్ 4 స్థానాల్లో సరైన ప్రదర్శన లేదని, తొలి వికెట్ల తరువాత పడిపోవడంతో జట్టు ఒత్తిడిలోకి వెళ్లిందని విశ్లేషించారు. టీ20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు సీరియస్ గా తీసుకోలేదా అనే ప్రశ్నకు స్పందించిన పాంటింగ్ అది నిజం కాదన్నాడు. ప్రతి ఆటగాడి లక్ష్యం ఐసీసీ ట్రోఫీలు గెలవడమేనని, యాషెస్ సిరీస్ తర్వాత శారీరక, మానసిక అలసట ఉండడం ప్రభావం చూపిందన్నాడు. కొందరు ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడం, మరికొందరు బీబీఎల్ ఆడడం వల్ల జట్ల సమన్వయం దెబ్బతింటుందంటూ పాంటింగ్ చెప్పాడు. తన జట్లకు ఎప్పుడూ వరల్డ్ కప్ గెలవడమే ప్రధాన లక్ష్యమని, ఈసారి కీలక ఆటగాళ్లు నిలబడలేకపోవడంతో టైటిల్ దూరమైందని పాంటింగ్ స్పష్టం చేశాడు. కాగా జింబాబ్వే చేతిలో ఓటమితో ఆసీస్ సూపర్ 8 అవకాశాలు దెబ్బతిన్నాయి. తర్వాత జింబాబ్వే, ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన 32వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు తలో పాయింట్ కేటాయించారు. ఇప్పటికే 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న శ్రీలంకతో పాటు జింబాబ్వే కూడా సూపర్ 8కు అర్హత సాధించగా ఆసీస్ ఇంటిదారి పట్టింది.